వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు మీగడతో లడ్డు చేయబోతున్నాను. ఈ మీగడ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికి ఒక మందపాటి కళాయి తీసుకొని పావు లీటర్ వరకు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలని ఒకసారి మరిగిన తర్వాత దీనిలో బౌల్ షుగర్ వేసుకోవాలి. అంటే ఒక 100 గ్రాముల షుగర్ సరిపోతుంది. వీటిని కరిగించుకొని వీటిని ఒక 15 మినిట్స్ వరకు మరిగిస్తూ ఉండాలి. పాలల్లో ఆల్రెడీ కొంచెం తీపిదనం ఉంటుంది కాబట్టి నేను షుగర్ని తక్కువగా తీసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఇంకో 15 గ్రామ్స్ కలుపుకోవచ్చు షుగర్ని. దీనిలోనే లెమన్ని హాఫ్ పద్ద వరకు తీసుకుంటున్నాను. ఇలా లెమన్ వేసాక మళ్ళీ ఒకసారి తిప్పుతూ పక్కన వస్తున్న మీగడని పాలల్లో వేస్తూ తిప్పుతూ ఉండాలి. కమ్యూనిటీ ట్యాబ్లో ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే విచ్ విటమిన్ ఈజ్ ఇన్ క్యాప్సికమ్ అని. దానికి ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా తిప్పుతూ ఈ మీగడ అనేది దగ్గరకు వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. పిల్లలు ఇంటికి రాగానే పాలు తాగరని మారం చేస్తే ఇలా ఒక లడ్డు ఇచ్చినా సరిపోతుంది. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి కావాల్సిన కాల్షియం అనేది లభిస్తుంది. ఇలా దగ్గర పడే వరకు చూసుకోవాలి. ఇలా విరిగిన పాలని ఇంకొంచెం దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. దీనిలోనే మిల్క్ పౌడర్ వేసుకుందాము. ఈ మిల్క్ పౌడరు 2 ప్యాకెట్స్ వరకు వేస్తున్నాను. ఇది షాప్లో లభిస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వలన లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. ఈ మీగడ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత కళాయికి చుట్టూతా స్ప్రెడ్ చేయాలి. ఇలా 3 అవర్స్ వరకు అలానే ఉంచేసి 3 అవర్స్ తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని రౌండ్గా లడ్డూలాగా తయారు చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఎంత టేస్టీ అయినా మీగడ లడ్డు రెడీ. వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.